विद्यायस्य सनातनी निगमभृद्वैधर्म्यविध्वंसिनी वेदाख्याविमलाहितानि जगते नरुभ्यः सुभाग्यप्रदा तन्नत्वा निगमार्थभाष्यमतिना भाष्यं तु तन्यते। అనంతమైనటువంటి బ్రహ్మానంద స్వరూపుడై బ్రహ్మస్వరూపుడై అనంతము ఉన్నడు విశేషణములతో యుక్తుడై ఎవరి విద్య సనాతనము అట్టి సచ్చిదానంద స్వరూపుడను పరమేశ్వరుడు ప్రణమిలుతో నా యొక్క వైదిక ప్రసంగాన్ని ప్రారంభించుతున్నాను. వేదికను అలంకరించినటువంటి విద్వాంసులు శ్రీ గౌరవనీయ పరబ్రహ్మ జిజ్ఞాసుడు గారు, వీరు ఇంటూరు అనగా నిజామాబాద్ నివాసులు, వీరు ఎల్ఎల్బి న్యాయవాదులు, ఆ కోర్సు చదివినటువంటి వారు. అమెరికాకు వెళ్ళి నేను అప్పుడు నిజామాబాద్లో 12లో ఉన్నప్పుడు వారు అమెరికాలో సంవత్సరం నుండి వచ్చారు. అక్కడ చాలా మంది వైదికమైనటువంటి గణిత విద్యను, యజ్ఞాన్ని, ఏ పదార్థాలను ఎలా వేయాలి అని విశేషంగా అనేకమైనటువంటి విషయాలని కూడా వారికి బోధించి వచ్చారు. వారు నిరాడంబరులు, సహృదయులు, మితభాషలు. మరి ప్రత్యక్షంగా ఉన్న వారిని ఎక్కువగా నేను పొగడగలను. అందులో నాకు అంత భాషా జ్ఞానం కూడా లేదు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అర్పిస్తున్నాను. తర్వాత తెనాలి వాస్తవ్యులు మన గోపదేవ శాస్త్రి గారి దార్శనిక తత్వవేత్త, వేదాంగ పాఠక గురువు అయినటువంటి కీర్తిశేషుడు గోపదేవ శాస్త్రి గారి యొక్క మనవడు కూడా. వారి యొక్క భారత వంశానికి చెందినటువంటి వారు విద్వాంసులు. వారు మాట్లాడారంటే బాగా గుర్తు చేసుకోలేదు, చాలా సిగ్గైందన్నమాట. ఇక్కడ కృష్ణాదాసన వస్తున్నారు, వారికి నేను చాలా గొప్ప విద్వాంసులు, నేను తక్కువ వాడిని. అమ్మో అట్లా ఎందుకన్నారు, చాలా గొప్పవాళ్ళు. ఆ మాట అనేది, ఆ మాట నిదర్శనమే వారి గొప్పతనానికి, సంస్కారానికి చిహ్నమని. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లే పెద్దలు, వారు పితృతుల్యులు, విద్వాంసులు, దాదాపు 90 సంవత్సరాల దాకా వచ్చాయి. అయినా కూడా వారు నిస్వార్థమైనటువంటి సేవాపరాయణులు, ప్రొద్దుటూరు వాస్తవ్యులు. వారు ఎన్నో ఉచితమైనటువంటి వారి సలహాలని, వారు యోగ్యమైనటువంటి సలహాలని కూడా సమాజానికి కూడా అర్పించినటువంటి వారు. కాబట్టి ప్రణవానంద స్వామి కొండయ్య గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రణామం. అట్లే ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ గారు, వారికి నా నందేల వాస్తవులు. వారు మామూలుగా ఉన్నప్పుడే ప్రతి సంవత్సరం ఒకసారి 2 సార్లు వాళ్ళ కుటుంబంలో అక్కడికి తీర్చి ఆహ్వానించి వారి తోటలో యజ్ఞాన్ని చేయించేవాళ్ళు, చాలా గౌరవించేవారు. అప్పుడు నా మాటలు విని ప్రేరణ ఉంటే గురువు గారు అధ్యయనం చెప్పుకుంటారని విద్యార్థిలో చదివి నేను ఈ విద్వాంసులు అయ్యాను, అది మీ ప్రేరణ నాకు చాలా సహాయపడింది అని అన్నాడు. సార్ నాకు చాలా ఆనంద భాషలు ఇచ్చాయి. వారి నాయకుడు చాలా మంచి రైతు, చాలా సజ్జనుడు. వారు వేద విద్యను అభ్యసించడం మన భాగ్యమని కూడా నేను అనుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు. అట్లాగే మన హిందూ వాస్తవ్యులు తిరుమల శ్రీనివాస గారు సాహితీవేత్త, కవి, చాలా